చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. విద్యుత్ శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కడపలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ విద్యుత్ కార్యాలయం ఎదుట ఆ శాఖ కార్మిక జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక మంది కాంట్రాక్టు కార్మికులు విద్యుత్ శాఖలో వేళ్ల తరబడి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారు అనేకమైన కష్ట నష్టాలు భరించడంతో పాటు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 20,000 రూపాయల జీతంతో వారి జీవితాలు ఎలా గడుస్తాయని ఆయన ప్రశ్నించారు. పిల్లల చదువుల కోసం లక్షలు, ఏదైనా రోగం వస్తే 1,000 రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో నిత్యావసరాలు విపరీతంగా ధరలు పెరిగిపోయాయన్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాలంటే కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి అనేకమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పవర్ జేఏసీ వైస్ చైర్మన్ రామలింగారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు జేఏసీ వైస్ చైర్మన్గా ఉన్నాను. అదేవిధంగా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్నాను. విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి అనేక సమస్యలపైన దాదాపు మేము 20 సంవత్సరాల నుంచి పోరాడుతూ చాలా ఉద్యమాలు చేసినాం. అయినప్పటికీ మాకు ఎటువంటి ఫలితాలు రాలేదు. అనేక సందర్భాల్లో నోటీసులు ఇచ్చినాం, సమ్మెలు చేసినాం, అయినా కూడా ఫలితం శూన్యం. ఈ దినం కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరీ శృతి మించి ఇప్పటికీ మాకున్న దగ్గర ఉన్నటువంటి సమస్యలు 25 సంవత్సరాలుగా అయినాయి. కాబట్టి ఇక మీదట మేము గమ్ముకుంటే మా వాళ్ళను ఇదే సమస్యలతోటి ఎటువంటి ప్రయోజనం లేకుండా 30 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఇంటికి వచ్చిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులలో కూడా మేము మౌనంగా ఉంటే చాలా దారుణాలు జరుగుతాయని మా విద్యుత్ ఉద్యోగుల ఒత్తిళ్ల మేరకు, మా విద్యుత్ ఉద్యోగుల దీనగాతల మేరకు విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి అనేక సంఘాలన్నీ కలిసి రాష్ట్రంలో విద్యుత్ సంస్థల పవర్ జేఏసీగా ఏర్పడి ఒక కార్యాచరణ రూపొందించుకొని మేము ఈ కార్యాచరణ ప్రకారం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. గత నెల అంతా ఉద్యమాలు చేసినాం మొదటి విడతగా, అయినా యాజమాన్యం మమ్మల్ని చెల్లించలేదు. ఇప్పుడు మళ్ళీ మేము మొదలుపెట్టాం. ఇంతవరకు ఒక్కసారి మాత్రమే యాజమాన్యం మమ్మల్ని పిలిచింది. పిలవలేదు అంటే యాజమాన్యానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో ప్రజల్లో అనే ఉద్దేశంతో పిలిచింది. కానీ ఎటువంటి ఫలితం లేదు. చర్చలకు వెళ్ళిన నాయకులను కనీసం ఒక అర్ధగంట కూడా కూర్చోకుండానే ఇచ్చిన డిమాండ్లు అన్నిటిపేట ఒకటే వర్డ్, నాట్ కన్సిడర్. విద్యుత్ సంస్థల్లో అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా సమస్యలు ఉన్నాయి. ఇంత అవలీలగా ఇంత సింపుల్గా వైట్ పేపర్ మీద 5 నిమిషాల్లో మీరు ప్రతి సమస్యకు పరిష్కారం చూపినట్టు ఎటువంటి సమస్యలు లేనట్టు చేయడం, యాజమాన్యం చాలా మొండిగా వ్యవహరించడమే. ఈ సమస్యలన్నీ మీరు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళండి అని మేము అదే సంవత్సరాలుగా చెప్తున్నాము. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళకపోవడం వల్ల మాకు న్యాయం జరగడం లేదు. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పని పరిస్థితుల్లో మహానగరాలలో ధర్నాలు చేస్తాం. ఆఖరికి అప్పటికీ మీరు మా మాట వినకపోతే మేము పూర్తి స్థాయిలో సమ్మెలకు వెళ్తామని హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలి, పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి, ఎనర్జీ అసిస్టెంట్లను సంస్థలో విలీనం చేయాలి, నగదు రహిత మెడికల్ పాలసీ ఉండాలా, అదేవిధంగా సంస్థలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తి చేయాలి. ఒక మనిషి 10 మంది పని చేస్తూ ఉన్నాడు, ఖాళీలన్నీ పూర్తి చేసి నా సర్వీసుల ప్రకారం రిక్రూట్మెంట్ చేయాలా, విద్యుత్ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ చెల్లించాలా. ఈ సమస్యలన్నింటి కూడా మేము యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళాం. ఇవన్నీ పరిష్కరిస్తే కానీ మేము సమ్మె విరమించమని తెలియజేస్తున్నాం. ఏఐటీయూసీ ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు 13వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఏంటి ఈ కార్యక్రమం అన్నట్లయితే విద్యుత్ డిపార్ట్మెంట్లో అనేక రకాల సమస్యలతో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నాము. ఈరోజు అనేక మంది ఉద్యోగులు యాక్సిడెంట్లు జరిగి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి పింఛన్ కూడా ఈరోజు లేకుండా ఉండడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. అదేవిధంగా చెలో విజయవాడ ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే
ఈరోజు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయడం జరుగుతూ ఉంది. నామ్స్ పేరుతో ఉన్నటువంటి ఉద్యోగులను కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. కాంట్రాక్ట్ వర్కర్స్ ఈరోజు అనేక 30 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేసి ఈరోజు రిటైర్ అయితే వాళ్ళకు దండ వేసే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఒట్టి చేతులతో బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు 30 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో సేవ చేసినటువంటి వ్యక్తులకు పింఛన్ లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు 20,000 రూపాయలతో కాంట్రాక్ట్ వర్కర్స్ డిపార్ట్మెంట్లో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాడు. 20,000 రూపాయలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక స్కూల్లో ఫీజు కట్టాలంటే 1,00,000 రూపాయలు, ఆసుపత్రికి పోవాలంటే వేల రూపాయల ఆసుపత్రి. అదేవిధంగా అతని సంసారం ఈరోజు కూరగాయలు అయితే ఏవైనా కానీ చూస్తే చాలా విపరీతమైన రేట్లతో ఈరోజు జీఎస్టీ బిల్లుతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి చాలా నరకం అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా థర్డ్ పార్టీని రద్దు చేసి వారికి డైరెక్ట్ పేమెంట్స్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా డిపార్ట్మెంట్లో బిల్ రీడర్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బిల్ రీడర్స్ను కూడా ప్రభుత్వం డిపార్ట్మెంట్ వాళ్ళను గుర్తించి వాళ్ళకు కూడా సమన్యాయం చేయాలనేసి మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తక్కువ మందితో ఎక్కువ ఈరోజు గతంలో ఉన్నటువంటి సర్వీసుల కంటే త్రిబుల్ పెరగడం జరిగింది. అంటే ఇదివరకు గత 1,00,000 సర్వీసులు అయితే ఈరోజు 3 లక్షలు 4 లక్షల సర్వీసులకు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి స్టాఫ్ కంటే ఈ రోజు ఉన్నటువంటి స్టాఫ్ చాలా తక్కువగా ఉండి ఎక్కువ పని ఒత్తిడి వల్ల అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్లను రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా అనేక 20 రకాల సమస్యలపైన ఈరోజు మేము 13వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ఏకదాటిగా ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాను. కడప జిల్లా విద్యుత్ జేఏసీ కన్వీనర్ను. 1.5 సంవత్సరాలుగా విద్యుత్ యాజమాన్యానికి మేము ఎన్నోసార్లు అప్పీల్ చేశాము. ఏసారి మీటింగ్ పిలిచినా వాళ్ళు చేస్తామనే తప్ప ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపడం లేదు. విధిలేని పరిస్థితుల్లో ఫస్ట్ దశ ఉద్యమంలో రిలే నిరాహార దీక్షలు, లంచౌట్ డెమాన్స్ట్రేషన్లు, నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని చేశాము. ఎలాంటి చలనము విద్యుత్ యాజమాన్యం నుండి లేనిదన్న రెండో దశ ఉద్యమంలో చలో విశాఖపట్నం, చలో తిరుపతి ఈ 2 కార్యక్రమాలు చేశాము. మొన్న 8వ తేదీ విద్యుత్ యాజమాన్యం పిలిచి సరైన స్పందన లేకుండా మేము ఏమీ చేయలేము, మా గవర్నమెంట్ అడగని మేమేం చేయలేమని అంటే దాంతో మా జేఏసీ నాయకులు బాయ్కాట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఎనర్జీ సెక్రటరీతో మాట్లాడుతూ ఎనర్జీ సెక్రటరీ కూడా చేతులు ఎత్తేసిండు. విధిలేని పరిస్థితుల్లో రేపు 13వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. 14వ తేదీ వర్క్ టు రూల్ ఏర్పాటు చేశాము. 14వ తేదీ సాయంకాలం లోపల విద్యుత్ యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోతే 15వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరూ మెరుపు సమ్మెకు పోతారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యుత్ యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. దానికి జరిగే బాధ్యత అంతా విద్యుత్ యాజమాన్యమే బాధ్యత వహించవలసిందిగా నేను కోరడం.